నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వాంగ సుందరంగా రెడీ అయింది. ఆగస్టు 1వ తారీఖున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిరాడంబరంగా ఓపెన్ చేయబోతున్నారు. దానికి ఇప్పుడు ఒక విశిష్టత ఉంది. దాదాపు 4 దశాబ్దాల తరువాత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ, అంటే 40 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ వచ్చారు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత ఏ ఒక్క ప్రధాని విజయనగరం జిల్లాకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రిగా విజయనగరం జిల్లాకు ఆయన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి వస్తున్నారు. మరి మీకు అనుమానం రావచ్చు, 2014లో నరేంద్ర మోడీ ప్రచారానికి వచ్చారు కదా విజయనగరం అని. కానీ ఆయన అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే, ప్రధానమంత్రి కాదు. గెలిచిన తర్వాత ఆయన విజయనగరం జిల్లాకు రాలేదు. విజయనగరం జిల్లాకు వచ్చిన చివరి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఆ తర్వాత ఇప్పుడు ఆయన రాబోతున్నారు. ఇదొకటి. రెండవది, ఉత్తరాంధ్ర అని ఇప్పుడు మనం అంటున్నాం. గతంలో మొన్నటి వరకు కూడా వెనకబడిన జిల్లాలు అనేవాళ్ళు. అదే వెనకబడిన జిల్లాల్లో ఇప్పుడు అమెరికాని తొంగి చూసింది. అదే వెనకబడిన జిల్లాలో అనేక ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దానివల్ల లాజిస్టిక్ హబ్గా మారే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రియల్ హబ్గా మారే అవకాశం ఉంటుంది. అనేక అనుబంధ సంస్థలు, అనుబంధ రంగాలు డెవలప్ అవుతాయి. దీంతోపాటు ఇప్పుడు నేవీకి సపరేట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, అది ఇండియన్ నేవీకి. ఇప్పటివరకు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. వీటన్నిటితో పాటు గూగుల్ డేటా సెంటర్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. వీటన్నిటితో ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోంది. మార్సెల్లర్ మిట్టల్ ఇది కూడా ఉక్కు కర్మాగారం, చాలా పెద్ద ఉక్కు కర్మాగారం. వాళ్ళు కూడా పెట్రోల్ పెడుతున్నారు. సో ఇదంతా కూడా ఉత్తరాంధ్ర ఇప్పుడు కలల సాకారం అవుతుంది. దీంట్లో చిన్న చిటిక ఏంటంటే, జనరల్గా కొత్త ఎయిర్పోర్ట్స్ కట్టినప్పుడు, లేకపోతే మనం రైల్వే స్టేషన్లో ఆధునీకరించినప్పుడు సెల్ఫీలు చేస్తే ప్రభుత్వం కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతను ఎంకరేజ్ చేయడానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందరికీ తెలియటానికి వాళ్ళే కాంటెస్ట్ పెట్టారు, రీల్ కాంటెస్ట్. ఎవరైతే 30 సెకండ్ల లోపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సెల్ఫీ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, లేదా వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కలిసి తీసిన చక్కగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పగలగాలి. 5గురికి ప్రైజులు ఉన్నాయి. అది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళొక వెబ్సైట్ ఇచ్చారు. దాన్ని హ్యాష్ట్యాగ్ చేసేసి ఆ రీల్ని అప్లోడ్ చేయాలి. ఇది హ్యాష్ట్యాగ్ కూడా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో సహా ఉత్తరాంధ్ర కలల సాకారం అనేది హ్యాష్ట్యాగ్ చేసి పంపించాలి. ఇది యువతకి ఎంకరేజ్మెంట్. రీల్స్ వద్దంటే బాధ, కానీ రీల్స్ చేసుకోమంటే పక్షికి రెక్కలు వచ్చినట్లుగా యువత అనేది కేరింతలు కొడుతూ రీల్స్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. సో ఏదేమైనా హైదరాబాద్కి ఎక్కువగా మనం ఇంకా లోతుగా విశ్లేషించుకుంటే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మణిహారంగా ఎలా మారిందో ఇప్పుడు ఉత్తరాంధ్రకే తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలువుగా నికాస్గా నిలబడ్డది. సో అది మన ఇంటిగ్రిటీకి చిహ్నంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఆగస్టు 1వ తారీఖున మాన్య ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారు. దీనివల్ల ఇండస్ట్రియల్ హబ్, ఇందా నేను చెప్పినట్టుగా లాజిస్టిక్, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించి డెవలప్ అవుతాయి. దాని అనుబంధ రంగాలు కూడా చాలా డెవలప్ అవుతాయి. సో రీల్స్ కూడా అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి.